वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यतीयनाय नान्यः पन्था विद्यतीयनाय ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారికి అందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నేను నా స్వామి ఒక సేవకుడు పనివాడు వచ్చాడు. పనివాడికి లేదంటే నేను నా దేశం, ఈ నా దేశంలో నేను నాగరికుణ్ణి, నా దేశం యొక్క స్వామి ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ముకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఈ నరేంద్ర మోదీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, కానీ ఆయన ఎవరో తెలుసు, ఆయన అధికారం ఏంటో తెలుసు అనేటువంటిది ఈ యొక్క ఈశ్వరీయ తత్వం. నేను అనేటువంటిది ఈ సేవకుడు, పనివాడైతే తొందరగా గుర్తుపడతాడు స్వామిని. ఎటు నుంచి చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేటువంటిది నా నుండి పొరపాటు అయితే జరుగుతలేదు కదా అని జాగ్రత్త పడేవాడు సేవకుడు. స్వామి సేవకుల బంధం, తండ్రి కొడుకుల బంధం, గురు శిష్యుల బంధం. ఈ యొక్క నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి దేశంలో ఎక్కడున్నాడు, ఎక్కడ లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉన్నా అంతటా ఉన్నాడు. అతని ఆధిపత్యమే. పొలము, ఉద్యోగము, వ్యాపారము, ఇల్లు, సంపద, బంధుత్వము ఎవరి వారిది అంటే కుటుంబ యజమానిది అని చెప్తారు, ఫలానా వారిదని పేరుతోటి సంబంధం కలుపుకుంటారు. అతను ఎక్కడుంటాడు, ఆ సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆస్తి యొక్క స్వామి ఎక్కడుంటాడు అంటే ఎక్కడో ఒక చోటు ఉంటాడు, అంతటా ఉండడు. కానీ భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ ఎక్కడో ఒక చోట ఉంటాడు, అంతటా ఉండడు. అంతటా ఉండడు అని అంటే నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ఎక్కడో ఒక ఊరిలో పుట్టాడు. ఆ ఊరు, ఆ కాలనీ, ఆ ఇంటికి మాత్రమే అతడు వారసుడు. కానీ ఈ దేశం యొక్క ప్రతి ఊరు, గ్రామం, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరి ఆస్తికి అతడు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి మనం శిస్తు పన్నులు కడుతున్నాం. అదే రూపకంగా ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే అతడు ఉండేటువంటిది మన శరీరంలోనైతేనేమో నివాస స్థానము బ్రహ్మరంధ్రంలో అతడు ఉండేటువంటి ఆ స్థానం, అక్కడ ఉండేటువంటి ఆ పదార్థాలను రాళ్ళులాగా, కొండల్లాగా ఉన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క పౌరాణికులు, ఇక మత సంప్రదాయాల వాళ్ళు దేవుడిని ఒక రాయితోటి, ఒక శిల్పంగా చెక్కి పెట్టుకోవడానికి వాళ్లకు ఆధారం ఆ మస్తిష్కంలో ఈశ్వరుడు ఉన్నటువంటి స్థానంలో. మీరందరూ ఆధ్యాత్మిక గ్రూప్లో ఉన్నటువంటి వారికి చిత్రం పెట్టడం జరిగింది, అందరూ చూసి ఉంటారు. భగవంతుని యొక్క కార్యక్షేత్రం హృదయ స్థానం. నరేంద్ర మోడీ గారు పుట్టింది గుజరాత్లో, వారి జిల్లా, వారి మండలం, వారి ఊరిలో, వారి ఇంటిలో, కులగోత్రంలో. కానీ అతడు పనిచేసేటువంటిది ఢిల్లీ రాజధానిలో, దేశం యొక్క రాజధాని. అదే రూపకంగా
భగవంతుడు మన దేహంలో మస్తిష్కంలో ఉంటాడు, హృదయంలో పనిచేస్తుంటాడు. జీవాత్మ నివాస స్థానం ఈ యొక్క వెన్నెముక క్రింది భాగం. కార్యక్షేత్రం భ్రికుటి, ఈ కనుబొమ్మల మధ్యల స్థానం. ఈ కనుబొమ్మల మధ్యల స్థానానికి వస్తూ పోతూ ఉండడం మధ్యలో ఈ హృదయ స్థానంలో ఆ భగవంతుని వైపుకు తొంగి చూడడం. ఇంట్లో నాన్న ఉన్నాడు, నాన్న పనిలో నాన్న ఉన్నాడు, అమ్మ పనిలో అమ్మ ఉంది, ఎవరి పనిలో వారున్నారు. ఎవరి అవసరాన్ని బట్టి వారు ఇంట్లో అంతటా తిరుగుతుంటారు, ఎవరి పని వారు చేసుకుంటారు. అవసరమైతేనే ఇంకొకరిని పలకరించడం, లేదా అనుచిత వ్యవహారం కనిపిస్తేనే అప్పుడు హెచ్చరించడం జరుగుతుంది. అనుచిత వ్యవహారం కనిపించినప్పుడు ఏంటి ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి తల్లి అనదు, తండ్రి అనడు. తప్పు చేస్తున్నట్టుగా అనుచితంగా కనబడ్డప్పుడే హెచ్చరిక. ఏ రకంగా ఇంట్లో జరుగుతుందో అదే రకంగా మన ఒంట్లో శరీరంలో జరుగుతుంది, అదే రకంగా బ్రహ్మాండంలో ఉంటుంది. అపిండే తథా బ్రహ్మాండే. అందు గురించి ఈ యొక్క భగవంతుడు అనేటువంటి అస్తిత్వము అంతటా నిండి ఉన్న, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొత్తం అంతా, ఇప్పుడు మన తెలంగాణలో చూసినట్టయితే ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆయన ప్రభుత్వం ఏమీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఓట్ల ఎన్నిక అక్కడ ప్రతిఫలితం చూపెట్టగానే గెలిచాడు అనగానే వారి ప్రభుత్వం అంతా అణు ప్రతి జిల్లా మండల ఊరు అది వాడ ఇల్లు ప్రతి ఇంచు స్థానం అంతా వారి ప్రభుత్వంలోకి, వారి అధికారంలోకి వెళ్తుంది. ఈ రకంగా వ్యాపించడం, భగవంతుడి రకంగా వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుని, ఆ రకంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అతడు రక్షకుడు, తండ్రి, తల్లి, దైవము అన్నీ అతడే. అన్నీ ఒకసారి కాదు. ఏ రకంగానైతే తండ్రి మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి యుక్త వయసులో ఉన్నప్పుడు అతడు ఒక యువకుడు, పెళ్లి చేసుకునేటప్పుడు అతడు ఒక పెళ్లికొడుకు కుమారుడు, మరి సంతానాన్ని కనేటప్పుడు నేను ఒక తండ్రిని కావాలి, నేను నా వంశాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి వాడు. గృహస్థుడు సంతానం అయినాక గృహస్థుడు అగ్నిని తీసుకురావాలి కదా. ఇందాక వారు సువర్చలమ్మ గారు చెప్తున్నారు కదా, బ్రాహ్మణ క్షత్రియ అగ్నిహోత్రం విషయంలో బ్రాహ్మణ క్షత్రియ వయసులో ఇంటి నుంచి అగ్నిని తీసుకొచ్చిన తర్వాత ఆ అగ్నిని ఆధానం చేసేటప్పుడు గృహస్థుడు అవుతాడు. అతనికి ఒక గృహం కావాలి కాబట్టి గృహంలోనే ఆధానం చేస్తాడు గృహస్థుడు. సమాజంలో వివాహం అయిందంటే గృహస్థుడు చేస్తారు. అది కాదు కదా, దానికి ఆధారం చూపెట్టండి. అందుకే ఆధారము మీరు ఇంకా మన ఐతిహాసికం చారిత్రక పుటల్లోకి వెళ్ళి ఇతిహాసాలను చూసినట్టయితే ఏంటంటే, వివాహం కాగానే సంతానం అయ్యేటువంటి లక్షణాలు, సంతానం అయినట్టుగా స్త్రీకి పూర్తి నమ్మకం, విశ్వాసం అవన్నీ కలిగినప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, లేదంటే అక్కడే ఉండిపోతారు. ఈ రకంగా ఈ విషయం మీకు తెలుసో తెలియదు, మళ్ళీ వినండి. ఏంటంటే, వివాహం చేసుకోవడానికి అమ్మాయి ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉత్తరవేదిలో గర్భాధానం చేసుకొని వచ్చేటువంటి వైవిధ్యం. ఇక్కడున్న ఆవిడ, ఈ స్త్రీ యొక్క రహస్యం ఏంటంటే, స్త్రీయే పరమశత్రువు. ఆమె ఏమంటదనంటే, నువ్వు సంతానవతి అయితేనే, నా వంశం నిలబెడితేనే నీకు నా ఇంట్లో స్వాగతం, లేకపోతే లేదు. నీకంటే ఆ గొడ్డు బరే నయం, అదే పాలిస్తుంది, పేడిస్తే ఎరువు, పంటలు పండుతుంటాయి, పాలిస్తే మా ఇంట్లో పోషణ జరుగుతుంటది.
కాబట్టి నిన్ను మా ఇంటికి తెచ్చుకునేది మా కొడుకుకు భార్యగా ఎంచుకున్నది ఎందుకు అంటే నువ్వు మా వంశాన్ని ఉద్ధరిస్తావని. మరి అదే జరగనప్పుడు నీ వల్ల మాకేం ప్రయోజనం? అందుకని వివాహం చేసుకొని రారు, గర్భం నిలిచిన తర్వాతనే వస్తారు. మీరు ఇతిహాసం చూసినట్టయితే మీకు తెలుస్తుంటది. అది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా గర్భం దాల్చి ఇంట్లోకి వచ్చినటువంటి వధువుకు, ఆ కొత్త కోడలుకు ఎంత ఘనమైన సత్కారం జరుగుతుందంటే ఇంట్లో ఆ దీపం ముట్టించి వారి చుట్టూ దింపి, ఇంకా ఇదేమో మన లోక వ్యవహారంలో జరుగుతుంది. దయానంద సరస్వతి ఈ ఏమంటారంటే వివాహ సంస్కారం జరిగిన తర్వాత ఉత్తరవేది నుంచి బయలుదేరి ఈ ఇల్లు చేరుకున్న తర్వాత ఆ ఇంటి ముందు వధువరులు ఇద్దరు వచ్చినటువంటి రథం ఆగినప్పుడు ఈ యొక్క ఎదురు వెళ్ళేది ఎవరు అని అంటే, ఎవరైనా బ్రాహ్మణ స్త్రీ, లేదంటే ఒక ఉత్తమురాలు, లేదంటే ఒక విదుషీమణి, ఇంకా మగ సంతానం కలిగినటువంటి ఆవిడ ఎదురుగా వెళ్ళి ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకొని ఆ రథం నుంచి కిందికి దించి ముందుకు తీసుకెళ్లేటటువంటిది. ఆ అమ్మాయితో పాటు అబ్బాయి కూడా రథం నుంచి కిందికి దిగుతాడు. అక్కడ ఏమని చెప్తానంటే, బ్రాహ్మణ స్త్రీ అక్కడ అందుబాటులో లేకపోతే మన కులంలో ఎవరైతే గొప్పగా ఉన్నారో ఆవిడ పుత్రవతి అయి ఉండాలి, మరియు ముత్తైదే అయి ఉండాలి. అటువంటి ఆవిడ ఎదురుగా వెళ్ళి ఆవిడ చేయి పట్టుకొని దింపడం. ఇక గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత దీపం పెట్టి అది చేయడం అనేటువంటిది ఆనవాయితీ జరుగుతుంది. అదే సంతానమే కాకపోతే ఎందుకు చేస్తారు? సంతానం కాకపోతే ఇవన్నీ మర్యాదలు జరగవు కదా. ఇవి జరిగేటువంటిది ఆవిడకు కాదు. సీమంతోనైన సంస్కారం జరిగేది కూడా ఆవిడకు కాదు, గర్భంలో ఉన్నటువంటి శిశువుకు, నా వారసుడికి, నా ఇంటి కులదీపానికి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదంతా వారసుని గురించి. అంటే స్త్రీయే శత్రువు కాబట్టి స్త్రీని గౌరవిస్తుంటది. ఆమె సంతానవతి అయినప్పుడే ఆవిడ గౌరవిస్తుంటది. కాబట్టి ఆ సంతానవతి అయినటువంటి ఆవిడకు, ఇక ఈనాటి వికృత మనస్తత్వంలో జరుగుతున్నటువంటిది ఆ ఉత్తరవేది తెలియదు, ఆ గర్భధానం తెలియదు. అంత బహిష్కృతులను ఊరెళ్ళగొడుతున్నప్పుడు అంట్ల పాత్రలను సర్దుకునేటువంటి వ్యవహారం వలె నాకు బోళ్ళు పెట్టారా, గ్యాస్ స్టవ్ పెట్టారా, మంచం పెట్టారా, బీరువా పెట్టారా, సైకిల్ మోటార్ పెట్టారా, ఇవి కారు పెట్టారా, ఇవి పెట్టుబోతల మీ దగ్గర ఇదే చూసుకుంటున్నారు కానీ అసలైన రహస్యాన్ని మర్చిపోతున్నారు. వివాహం యొక్క ముఖ్యోద్దేశాన్ని మర్చిపోతున్నారు. సరే, అది మర్చిపోయారు. ఇక దాన్ని ఏ రకంగా పూర్తి చేస్తున్నారు అని అంటే, ఇక గర్భం దాల్చిన తర్వాత పురుడు పోసుకోవడం కోసం మళ్ళీ పుట్టింటికి వెళ్ళి సంతానాన్ని తీసుకొని వస్తున్నారు చూడండి. అది దాన్ని భావించుకోవచ్చు, ప్రత్యక్షంగా కనబడుతుంది కాబట్టి. ఆ రకంగా మొట్టమొదటిసారి తన సంతానం ఇంటికి వస్తున్నప్పుడు మళ్ళీ ఆ రకంగానే స్వాగతం పలుకుతారు. గమనిస్తున్నారా? ఏది తెలియదా? అయ్యో, ఎట్లా ఉన్నది ఈ రహస్యం తెలుసుకోకపోతే ఎట్లా? విజయదుర్గమ్మ గారు మాట్లాడట్లేదు ఎందుకు? మస్తిష్కం గురించి కూడా చెప్పండి. అన్ని ఉల్టాగా చేస్తున్నాం కదా స్వామి, ఇంకేంటి మాట్లాడి. అందుకే కదా బాలరాజు గారు కెమెరా ఆన్ చేసి వేరే పని చేసుకోవద్దు. అమ్మగారు ఏమంటున్నారు విన్నారా? అన్ని ఉల్టాగానే చేస్తున్నారు కదా స్వామి అంటున్నారు. అంటే ఓం ప్రకాష్ కు అది మౌనిక గారు అన్నది ఏంటంటే, నేను ఇట్లా అంటే మీరు అట్లా అంటారు, మీరు అన్ని ఉల్టా చెప్తుంటారు అని అన్నది కదా. ఒక కారణం ఇది, సామాజిక విషయాన్ని. అందు గురించి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇక్కడ జరపబడుతున్నది ఏంటి అని అంటే, యథార్థానికి విరుద్ధంగా వెళుతున్నాం కాబట్టి ఈ యొక్క పరిస్థితులు ఈ రకంగా విషమంగా ఉండడం, తల్లిదండ్రుల మధ్య, సంతానం మధ్య ఈ విద్వేషాలు, ఎడబాటు, వేర్బాటుతనం, ఇవంతా ఎందుకు అని అంటే, ఇదంతా అజ్ఞానం కారణంగా, సరైనటువంటి అవగాహన లేని కారణంగా. దీనికి అంతటికి బాధ్యత ఎవరిది అని అంటే, గురువులు అనేటువంటి వారు, పురోహితులు అనేటువంటి వారు, మన ఇంటికి వచ్చేటువంటి వారు,
మనం నమ్మినటువంటి వారు, మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నామో వారు సరి అయినటువంటి సూటిగా చెప్పకపోవడం వల్ల వారు వీళ్ళు అడుగుతలేరు కదా, వీరు మనం చెప్తే వింటలేరు కదా అని చెప్పేసి కాలక్షేపం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి సమాజం ఈ రకంగా దుర్వ్యవస్థకు కారణం. విజయదుర్గమ్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అది ఇప్పుడు మన ఇక్కడ ఇవాళ ఈ రకంగా చెప్పడానికి ఏంటంటే, విజయదుర్గమ్మ గారు చెప్పడానికి ప్రయత్నం చేయడం, సువర్చలమ్మ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న దానికి కారణంగా ఈ రకంగా చెప్పడం జరిగింది. భగవంతుడు రక్షకుడుగా ఉన్నప్పుడు తల్లి కాదు, తల్లిగా ఉన్నప్పుడు తండ్రి కాదు, తండ్రిగా ఉన్నప్పుడు గురువు కాదు, గురువుగా ఉన్నప్పుడు రుద్రుడు కాదు, రుద్రుడుగా ఉన్నప్పుడు స్వామి కాదు. అందుకే అనేకమైనటువంటి పేర్లు. ఇప్పుడు మన తండ్రి మనకు, అమ్మకేమవుతాడు, నా తాతకేమవుతాడు, మరి బావకేమవుతాడు, మామకేమవుతాడు. అంటే వ్యక్తి ఒక్కటే. ఆ రకంగా పరమేశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలు అది ఈ రకంగా అడుగుతుంటే దయానంద సరస్వతిని కూడా నిండు సభలో అడిగారు అనమాట. ఏం స్వామి, మీరు నైష్ఠిక బ్రహ్మచర్యం నుండి సన్యాసులయ్యారు, కానీ 2 భార్యల మధ్యలో కూర్చున్నారు, మరి మీకు ఇది సబబేనా అని అంటే, సబబే, దాన్ని నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. దయానంద సరస్వతికి 2 భార్యలు ఉన్నారు, 2 మధ్యలో ఈ రకంగా ఉన్నాడు. ఒక అర్థం కాని వారు అడిగారు, ఏ రకంగా? దయా అనే పదము స్త్రీలింగం, దయా అనేటువంటి శబ్దము స్త్రీలింగం, తర్వాత ఉన్నటువంటిది సరస్వతి స్త్రీలింగం. దయా సరస్వతి 2 పేర్లు స్త్రీలింగం, 2 మధ్యలో ఆనంద్ పుల్లింగ శబ్దం. పట్టుకుంటున్నారా? దయా తర్వాత సరస్వతి, దయా సరస్వతి 2 మధ్యలో ఆనందుడు ఉన్నాడు. చెప్పారు ఇది. అయితే మా దయానందని జీవిత చరిత్రలో అన్నిట్లలో ఉంది. ఓకే, నేను ఇప్పటి వరకు వినలేదు ఆచార్య, ఇప్పుడే వింటున్నాం. అందుగురించి ఆచార్య అంత అవగాహన లేదేమో అప్పుడు ఆచార్య. అంటే వారు ఏ రకంగా అడిగినా కూడా మనం సమాధానం సూటిగా చెప్పగలగాలి. అందుకని దయానంద సరస్వతి తప్పు పట్టలేదు, అట్లా నాకు చూపెట్టండి అది ఇది అని ఏమి వితండవాదం చేయలేదు. అవును, నిజమే కదా. దయా సరస్వతి ఈ 2 స్త్రీలింగ శబ్దాలు, 2 మధ్యలో ఆనందుడు పుల్లింగ శబ్దం. పుష్పమ్మ గారు పట్టుకున్నారా? సమయస్ఫూర్తిగా ఇవ్వాలి. అదే సమాధానం. ఈ యొక్క భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నా, నరేంద్ర మోడీ అంతటా మన దేశం అణు ప్రతి జిల్లా మండలం అంతటా వ్యాపకం, వారి ప్రభుత్వం అధికారం అంతటా వ్యాపకమై ఉన్నా వారు ఉండేది మాత్రం ఎక్కడో ఒక చోట ఉంటారు నరేంద్ర మోడీ గారు. అదే రూపకంగా ఈ నాన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఇల్లంతా ఉండడు, ఏదో పడక గదిలో ఉంటాడు, లేదంటే హాల్లో ఉంటాడు, లేదంటే వంట గదిలో ఉంటాడు, లేదంటే పూజ గదిలో ఉంటాడు, లేదంటే బాత్రూమ్ ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఉంటాడు. కానీ ఈ ఇల్లు ఎవరిది? ఆయనది, రామయ్యది. ఆ రామయ్య ఇల్లంతా ఉంటాడా? ఉండడు కదా. ఆయన ఇంట్లో ఉంటే అక్కడ పొలం దగ్గర ఈ పొలం ఎవరిదని అక్కడ ఎవరు అడుగుతున్నారు అంటే రామయ్యది అంటున్నారు. ఈ దుకాణం ఎవరిది? రామయ్యది. ఈ ఫ్యాక్టరీ ఎవరిది? రామయ్యది. మరి రామయ్య ఎక్కడ ఉన్నాడు? ఆయన ఉండేది ఎక్కడో ఒక చోట. అంతటా నిండి ఉంటాడు, కానీ అతడు వ్యక్తిగతంగా ఉండేటువంటిది మాత్రం మన దేహంలో బ్రహ్మరంధ్రంలో ఉంటాడు. కార్యక్షేత్రం హృదయ స్థానం, జీవాత్మది వెన్నెముక క్రింది భాగంలో, మరియు కార్యక్షేత్రం ఈ యొక్క బ్రికుటి ఈ స్థానంలో ఉంటాడు. తత్వం ఆచార్యజీ, ఆయన ఒక దగ్గర ఉన్న వాళ్ళ తత్వం వ్యాపించి ఉన్నదని అర్థం కదా? అంతే, వ్యాపకం, వ్యాపించి ఉంది. వ్యాపకం.
వ్యాపకం అన్న దానికి వ్యాఖ్యానం ఇది. అవును వ్యాపకం అంటే ఏంటి అన్నదానికి వ్యాఖ్యానం. అవును. ఒక వ్యక్తి ఒక దగ్గర ఉన్న అతని తత్వం అంతటా వ్యాపించే ఉంటుంది. అంతటా వ్యాపించి ఉంటది. భగవంతుడు ఒక దగ్గర ఉన్న బ్రహ్మాండం కూడా వ్యాపించి ఉంటుంది. అవును. అంటే ఏ సందర్భాన్ని బట్టి ఆ యొక్క వ్యవస్థలోకి వచ్చి ఆ పని చేయడం, అవును. అది భగవంతుడు చూపిస్తున్నాడు. ఆ వ్యవస్థలోనే ఉంటాడు. ఎక్కడ వ్యవస్థలోనే ఏ ఉంటాడు. క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ ఉన్న వ్యవస్థలోనే అనేది ఇక ముఖ్యమైనది. ఇంత మనకు ఈ స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఈ యొక్క రహస్యం అనేటువంటిది తెలిసిపోతుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అనేసి వదిలేస్తాం. ఎట్లా వ్యాపకుడు, ఎట్లా సర్వవ్యాపకుడు? మరి సర్వవ్యాపకుడు అయినప్పుడు అతడు రక్షకుడు ఎట్లా? అతడు రక్షకుడైతే రుద్రుడు ఎట్లా, శివుడు ఎట్లా, అంతర్యామి ఎట్లా, తల్లి ఎట్లా, కరుణామయుడు ఎట్లా, దయావానుడు ఎట్లా? అన్ని సమయం సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఆచార్జీ, అమ్మా, ఈ శరీరం అనే గృహంలో పరమాత్మ స్థానం బ్రహ్మస్థానం, బ్రహ్మరంధ్రం. అవును. కార్యస్థానం హృదయస్థానం, నివాస స్థానం 2 తొడల మధ్య వెన్నుముక్క చివర. తొడల మధ్య కాదమ్మా, తొంటి ఎముకల మధ్య. తొంటి ఎముకల మధ్య. ఇప్పుడు ఇది అది జీవాత్మ స్థానం. ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యి పెడుతుంటాం కదా, పొయ్యి పెట్టేది 3 రాళ్ళు కదా. ఆ 3 రాళ్ళు ఏంటంటే మన దేహంలో కింది 2 తొంటి ఎముకలు, పైది వెన్నెముక. ఈ 3 మధ్యలో వెన్నెముక. అందరు మలద్వారం దగ్గర పోతారు. మలద్వారం కాదు, అక్కడ మలద్వారం కాదు, వెన్నెముక చివర. వెన్నెముక చివర. ఇవాళ మరి చూడండి, ఆ వెన్నెముక క్రింది భాగంలో ఇట్లా ఇప్పుడు స్త్రీలు, అమ్మాయిలు గాని వాళ్ళు జడ వేసుకున్నప్పుడు ఆ రిబ్బన్ కట్టుకుంటారు కదా, ఆ రకంగా వెన్నెముక క్రింది భాగంలో ఇట్లా చుట్టినట్టుగా ఉంటుంటది, రింగులుగా ఉంటుంటది. గమనించండి. ఇవాళ మళ్ళీ పెడతాను చూడండి, చాలా గమనించండి. ఇదంతా మలద్వారం అని చెప్పేసి అందరూ తప్పుగా భావించుకుంటారు. అది కాదు, అయితే వెన్నెముక క్రింది ప్రదేశం. అయితే ఇన్ని స్థానాలు ఇప్పుడు మన గృహం అంతా మందేను, కానీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండరా? అంతే కదమ్మా. శరీరంలో కూడా అంతేనా? అంతే కదా. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నప్పుడు పడుకోవాలనుకున్నప్పుడు పడక గదిలోనే పడుకుంటాం. భోజనం చేయాలన్నప్పుడు భోజనాలయంలో భోజనం చేస్తాం. వంట చేయాలన్నప్పుడు వంట గదిలో వంట చేస్తుంటాం. పూజ చేయాలన్నప్పుడు పూజ గదిలో ఉంటుంటాం. స్నానం చేయాలన్నప్పుడు బాత్రూంలో ఉంటుంటాం. కానీ అంతటా అన్ని పనులు చేయలేము కదమ్మా. అవును. ఇప్పుడు కదలిక, ఇప్పుడు బ్రహ్మ కిందకు వస్తాడా, జీవాత్మ పైకి వెళ్తాడా ఈ కార్యాలు జరిగేటప్పుడు? ఇది సరైన ప్రశ్న, చాలా లోతుగా వచ్చింది. జాగ్రత్తగా వినండి. అది ఏ రకంగా ఆ క్రియలన్నీ ఏ రకంగా ఆయన జీవాత్మకి సిమ్టమ్స్ ఇచ్చి చేపిస్తున్నాడా, లేకపోతే ఆయనే ఈ కార్యాలన్నీ? అంటే గదులకు మనం భోజనం చేసినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తున్నాం, పడుకున్నప్పుడు బెడ్రూమ్కి వెళ్తున్నాం, వంట చేసినప్పుడు వంట రూమ్లోకి వెళ్తున్నాం. అట్లాగే ఆయనే అన్ని గదుల్లోకి ఆయనే తిరుగుతున్నాడా, జీవాత్మ తిరుగుతుందా? అది నేను అడిగింది. అంటే జీవాత్మది ఇది అంత కార్యక్షేత్రం. ఆయన సాక్షిభూతంగా ఉన్నాడు అంతే. ఇప్పుడు ఏంటంటే అథర్వవేదంలో ఒక మంత్రం వస్తుంది, ఏంటంటే భగవంతుడు చేయాల్సింది లేదు, చేస్తున్నది లేదు. ఆయన సంకల్పించుకుంటే అన్ని జరిగిపోతుంటాయి. అది మనకు దైహిక రూపంలో, దేహ రూపంలో మనల్ని తల్లి తండ్రిగా ఇట్లా చూపిస్తున్నాడు కాబట్టి తండ్రి చేసేది కుమారునికి చూపిస్తున్నాడు, కుమారుడు చేసేది తండ్రి చూస్తున్నాడు. ఇది సాక్షిభూతంగా ఉన్నది. ఇది దేహధారణ చేసిన వారిలో మాత్రమే. భగవంతుడు నిరాకార స్వరూపుడుగా అందరిలో ప్రతి అణువున ఉండి, ఇప్పుడు ఈ అణువున ఉండేటువంటి రహస్యం ఏంటంటే, ఇప్పుడు మనము ఎక్కడో ప్లాట్ కొని పెట్టుకున్నాం, అక్కడ మన పక్కకు ఎవరైనా దాన్ని కొనాలన్నప్పుడు ఇది ఎవరిది, ఫలానాది, మన ప్రభావాన్ని బట్టి వారు భయపడాలా లేదంటే ఆక్రాంతం చేసుకోవాలా అనేటువంటిది
వారు దౌర్జన్యం చేసేవారై మనం మెతక స్వభావం గలవారైతే ఏం చేస్తారులే. ఇగో ఇది విజయలక్ష్మమ్మ గారు అక్కడ వనస్థలిపురంలో ఇల్లు కట్టుకొని పక్క వారితో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇప్పుడైతే పరిష్కారం అయింది. కాకపోతే ఏంటంటే ఆ అధికారంను బట్టి ఆ వ్యక్తిని ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ స్థలం ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఫ్యాక్టరీ ఎవరిది, ఈ దుకాణం ఎవరిది అని తెలుసుకోవడంతో మన యొక్క ప్రభావం, మన యొక్క అధికారం, మన యొక్క స్వభావాన్ని బట్టి పక్క వాళ్ళు స్పందిస్తుంటారు. ఎదుటి వారు ఎవరైనా సరే, ఆక్రమించుకోవాల్సినటువంటి వారైనా సరే, మనకు పక్కన కలిసి ఉండాల్సినటువంటి వారైనా సరే, బంధువులైనా సరే, శత్రువులైనా సరే, మిత్రులైనా సరే, ఎవరైనా సరే మన ప్రభావాన్ని బట్టి, మన వ్యవహారంను బట్టి వారు ఉంటారు. ఇది భగవంతుడు మాత్రం ఇప్పుడు అమ్మగారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, భగవంతుడికి ఈ వచ్చిపోయేటువంటి ఆస్కారం లేదు. రక్షకుడి స్థానంకి రావాల్సిన అవసరం లేదు. అది రుద్రుడిగా కోపించి ఈ యొక్క ప్రకృతి ప్రకోపాలతో, భూకంపాలతో అందరినీ ఏడిపించాల్సినటువంటి ఆ స్థితికి రావాల్సి, ఉగ్రుడు కావాల్సినటువంటి అవసరం లేదు. వారు ఎప్పుడు ఏది చేయాలన్నా చేయగలుగుతుంటారు. ఇప్పుడు మనకు అయితే దేహ రూపంలో చూపిస్తుంటారు అనమాట. ఏంటంటే ఎవరైనా తిట్టాలంటే ఒకేసారి తిట్టలేరు. తిట్టడం గురించి చాలా ముందు నుంచి వారి పట్ల దుర్భావాలు మనసులో మెదులుతూ ఉంటుంటాయి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఈర్ష్య ద్వేష రూపంలో బయటపడతాయి. అంతేనా? ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే కొత్త వాళ్ళు, అసలు మనకు పరిచయం లేదు, వారి గురించి తెలియదు, వారు ఎవరో తెలియదు, అనుకోకుండా ముందుకు వచ్చారు. వారిని కొట్టమన్నా మనం కొడతామా, తిట్టమన్నా తిడతామా? చెప్పండి. కొట్టడం తిట్టడం చేస్తే అది నటన అవుతుంది. అది అనుభవంతో పక్కన స్నేహం చేసేటప్పుడే వాళ్ళకి కోపం అనేది పెరుగుతూ ఉంటది. కోపం యొక్క బీజాలు మనము ముందటి నుంచే లోపల ఏకత్రితం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓహో, నువ్వు ఇట్లనా, నువ్వు ఇట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తాను, నువ్వు ఇట్లనా, నీ గురించి పలానా వారు ఇట్లా చెప్పారు, పలానా వారు ఇట్లా చెప్పారు, అయితే నీ సంగతి ఇట్లనా అని మనసులో అనుకొని వాళ్ళు ఎదురుపడ్డప్పుడు ఏదో సందర్భంతో గొడవ పడుతుంటాం అన్నట్టుగా. ఓ మాచారి, సంస్కారాలనే చిత్తంలో నిండి ఉంటాయి అంతే. కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఇది జీవుని దగ్గరే గాని భగవంతుడి దగ్గర ఇవి ఏవి ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మగారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సూటిగా భగవంతుడు చూపిస్తున్నాడు, సినిమా చూపిస్తున్నట్టుగా. పుడుతున్నది ఎవరు, కర్మ చేస్తున్నది ఎవరు, చచ్చిపోతున్నది ఎవరు, మళ్ళీ పునర్జన్మ ఎత్తుతున్నది ఎవరు, ఎవరు ఈ యొక్క ధర్మార్థ కామోక్షములను చేసుకొని ఇప్పుడు ముక్తికి పోవడానికి ప్రయత్నం పూర్వకంగా ముక్తిని పొందుతున్నది ఎవరు? జీవుడే. పరమాత్మ మాత్రం అంతటా నిండి ఉంటాడు. ఇప్పుడు మనము అది చిన్నపిల్లలు వచ్చి ఆ ప్లగ్ లో వేలు పెడుతున్నప్పుడు, అది నిప్పు కణాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, గంజిలో పడుతున్నప్పుడు, లేదా చీమలతో ఆడుకుంటున్నప్పుడు అక్కడ ఆ పిల్లవాడు ఒక్కడే ఉండడం చూపిస్తున్నాడు. అతడు ఏడ్చిన తర్వాత మనం అతడి వైపు వెళ్ళి వీడు కనబడతలేడని చెప్పేసి, కనబడకపోతే తల్లి వెతకడానికి ప్రయత్నం చేయడం, ఎక్కడున్నావు అని అరవడం, అది చూస్తున్నప్పుడు అక్కడ ప్లగ్ లో వేలు పెట్టకు, కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్పేసి తొందరగా పరిగెత్తుకెళ్ళి తీసుకురావడం, ఆ పాము దగ్గరికి కానీ, చీమల దగ్గరికి, తేళ్ల దగ్గరికి పోయి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చేస్తే అవి కరిసేసరికి ఏడుస్తాడు. ఇదంతా చేసేది జీవాత్మ, దూరంగా ఉండి చూసేది పరమాత్మ సాక్షిభూతంగా. పట్టుకుంటున్నారా విజయదుర్గమ్మ గారు? మరి జీవయాత్ర కాలంతో ముడిపడి ఉంది. జీవయాత్ర ముగిసిన తర్వాత జీవుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు పరమాత్మ కూడా ఆటోమేటిక్ గా అట్లా శరీరం పడిపోతుంది కదా. అమ్మగారు, విజయలక్ష్మి గారు మధ్యలో రాకండి. మైక్ ఆన్లు పెడితే ఇద్దరిది రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరిది అర్థం కాదు. మైక్ బంద్ చేయండి విజయలక్ష్మి గారు. జీవాత్మ ఈ ప్రయాణం అయిపోయిన కాలంతో ముడిపడి ఉన్న ప్రయాణం అయిపోయినాక, యాత్ర ముగిసినాక వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు పరమాత్మ స్థానం పరమాత్మదే. ఈ జీవాత్మ జడం కదా. అమ్మగారు మన అబ్బాయిని బడికి వెళ్తున్నాడు, ఊరికి వెళ్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, బాత్రూమ్కి వెళ్తున్నాడు, భోజనం చేయడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తల్లి తండ్రికి తెలుస్తుందా లేదా?
తెలుస్తుంది. అంతే, అది భగవంతుడు చూస్తాడు. అంతేగాని ఆ పిల్లవాని వెంటనే తల్లిదండ్రులు ఈ బాత్రూమ్కి వెళ్ళడం కానీ, ఊరికి వెళ్ళడం కానీ, అమెరికా వెళ్ళడం కానీ, ఇంకా ఏది జరగదు. కానీ ఎక్కడికి పోయాడనేది తెలుస్తుంది. అది ఆ రకంగా ఇప్పుడు మనము దైహికంగా ఉన్నాము, దేహంతో ఉన్నాము కాబట్టి ఆ దేహం మాత్రం మనకు కనపడదు, కానీ భగవంతునికి అన్ని కనపడతాయి. ఏ శరీరంలో ఉన్నాడు, ఏ శరీరంలో ఉండి జీవుడు ఏ పని చేస్తున్నాడు అనేది భగవంతునికి తెలుసు. జీవాత్మతో పాటే పరమాత్మ ప్రయాణం కూడా వెళ్ళిపోతుంది, జరిగిపోతుందా? అమ్మగారు, పరమాత్మ ప్రయాణం అయిపోవడం ఏంటి? ఇప్పుడు పోతుండే కానీ అనుకోకుండా అది రోడ్డు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. వారు చనిపోయినంత మాత్రం వాళ్ళు మన తండ్రి కావచ్చు, తల్లే కావచ్చు, బంధువే కావచ్చు, అపరిచితులు ఎవరైనా కావచ్చు, కానీ వారితో పాటే మనం కూడా పోము కదా. ఇది చూపిస్తున్నాడు భగవంతుడు ప్రత్యక్షంగా. లేకపోయినా పరమాత్మ ఉంటాడు దేహంలోంచి. అమ్మగారు, ప్రభాకర్ గారు ఒక్కరి తర్వాత అందరు పెట్టేసరికి డిస్టర్బెన్స్ అవుతుంది. వరలక్ష్మి గారు ఒకసారి ఫోన్ గ్యాలరీ కాల్ చేయండి, నిండిపోయింది. వినండి, ఇవాళ మాత్రం వినండి, మీకు వినపడుతుంది, మీరు మాట్లాడకండి. ప్రభాకర్ గారు చెప్పండి. ఓ మాచార్జీ, అమ్మగారు అనే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు శవంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శవంలో బ్రహ్మరంధ్రంలో పరమాత్మ హృదయ స్థానంలో ఉంటాడా లేదా అనేది అంటున్నట్టు. స్వామి, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు వచ్చేది లేదు, పోయేది లేదు, అంతటా నిండి ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో అది వినికిడి ఏంటంటే, ఆ ఊరు మనకు తెలియదు, అక్కడ జరిగింది మనకు తెలియదు. టీవీలో వార్తలలో మీరు కూడా చూసి ఉండొచ్చు. ఒక ముస్లిం గ్రామంలో 500 ఇండ్లు కట్టించారు నరేంద్ర మోడీ గారు. కట్టించినప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో వాళ్ళు అక్కడ నుంచి ఒక్క ఓటు పడలేదు. అర్థమవుతుందా? అలాగని వారిని ఉపేక్షించడం కాదు కదా, అది ఆధిపత్యమే కదా. నరేంద్ర మోడీ గారి ధర్మం నరేంద్ర మోడీ గారు చేశారు. వాళ్ళు ఓటు వెయ్యనివ్వకపోండి, ఇక్కడ జీవుడు బ్రతికుండని చనిపోనివ్వండి. ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి వాళ్ళు ఈ భగవంతుడు సూక్ష్మంగానే ఉంటాడు, స్థూలంగా ఉండడు అని చెప్పేసి వాళ్ళు ఒక చుక్క పెట్టుకొని ఇక్కడ వీళ్ళు బ్రహ్మకుమారి వాళ్ళు అది చేస్తున్నారు కదా. దాని రహస్యం ఏంటంటే, భగవంతుడు సూక్ష్మ స్వరూపుడు ఉంటాడు కాబట్టి ఇతడు మలంలో ఉండడు, మరి మురుగులో ఉండడు, ఈ శవంలో ఉండడు, ఎక్కడ ఉండడు అని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటారు. పవిత్రమైన స్థానంలోనే దేవుడు ఉంటారని వాళ్ళు భావిస్తుంటారు. అలాంటప్పుడు సర్వవ్యాపకుడు ఎట్లా అవుతాడు? మరి మలంలో ఉండనప్పుడు మలమును తినేటువంటి పందిని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆ పేడని శుద్ధి చేసేటువంటి పెండల పురుగు అది ముద్దలు చేస్తుంటది కదా, మరి దాన్ని ఎందుకు పుట్టించాడు? దానికి అందులో ఉన్నది కూడా జీవియే కదా. అందుగురించి ఈ చనిపోయినప్పుడు ఈ శవంలోంచి జీవాత్మని వెళ్ళిపోయాడు, కానీ పరమాత్మ వెళ్ళిపోడు. పరమాత్మ ఉంటాడు, అంతటా ఉంటాడు. పరమాత్మ వచ్చి పోవడానికి కారణం ఈ రకంగా వెళ్ళిపోతాడు అని అన్నప్పుడు పరమాత్మ సర్వవ్యాపకుడు కాదు కదా, ఏకదేశీయుడు అవుతుంటాడు కదా జీవుని వలె. అర్థమైంది స్వామి. ఇప్పుడు అంటే చర సృష్టి అంతా కదిలే దాన్నను కదలని దాన్నను అంతా తానై ఉన్నాడు ఆయన అంటే. ఇప్పుడు అర్థమైంది స్వామి. ప్రాణం పోతుంది స్వామి శరీరంలో. ఒక్క నిమిషం ఆచార్య, ఈ ప్రయాణం వచ్చేపోయే ప్రయాణం అంతా జీవాత్మ కొరకే, కొరకే కాదు స్వామి. కొరకే అనొద్దు. కొరకే అంటే అది మళ్ళీ వేరే సందేహాన్ని చేస్తుంటది. కొరకేగా జీవాత్ముడే ఈ స్థావర జంగములలో అంతటా నిండి ఉన్న వచ్చిపోయేటువంటి వాడు రూపాకృతిని దాల్చుకొని రూపాకృతిని నిర్మూలించుకొని వినాశనం అయ్యేటువంటిది అంతా జీవాత్మ ప్రమేయం. అంతే. ప్రభాకర్ గారు చెప్పండి, మైక్ బంద్ చేయండి ముందు గారు. పరమాత్మ జడంలో కూడా ఉంటాడు అనేది. అవును, అంతటా ఉంటాడు కదా. అది రహస్యం వస్తుంది, వినండి ప్రభాకర్ గారు. మైక్ బంద్ చేయండి. అగ్నిహోత్రి గారు చెప్పండి. నమస్తే అండి, అందరికి నమస్తే. అంటే శరీరంలో జీవి పోయినప్పుడు ప్రాణం పోతుంది అండి. ప్రాణం ఏంది మళ్ళీ
ప్రాణం పోతేనే జీవుడు చనిపోతాడు కదా. జీవుడు చనిపోడు, జీవుడికి చావే లేదు. జీవుడు అంటే జీవించిన శరీరం, ఇన్ని రోజులు ఉన్న శరీరం చనిపోతుంది కదా. శరీరంలో జీవుడు జీవించిన శరీరం చనిపోతుంది, అయితే ప్రాణం పోతుంది అంటారు కదా. ప్రాణం ఏది మళ్ళా? అవును, ప్రాణం అంటే ఈ యొక్క శ్వాస, ఊపిరి. ఇదంతా మీరు ముందు ప్రకరణంలో రాలేదు. ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటిది అంతా ఇదివరకు జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్పింది చెప్పుకోవడం అది అవుతుంటది. పూర్వ ఎపిసోడ్ లో ఉన్నది ఏంటంటే జీవం పోసుకున్నప్పుడే జీవుడు, ప్రాణధారణ చేసినప్పుడే ప్రాణి. ఆ ప్రాణధారణ చెయ్యనప్పుడు, జీవం పోసుకోనప్పుడు కేవలం ఆత్మగా గుర్తించబడతాడు జీవుడు. ఈ జీవుడు అనేటువంటిది మన భాష, కానీ పరమాత్మ భాష ఆత్మ. ఆత్మ పరమాత్మ. ఆత్మ అనేటువంటిది జీవునికి వర్తిస్తుంది. గాలి అంతటా ఉంది స్వామి, ప్రాణం వేరు గాలి వేరు కదా. ప్రాణం వేరు గాలి వేరు ఏ రూపకంగా చెప్పండి. ఇప్పుడు ఆ గాలితోటే అందరికి ఊపిరినిచ్చి 84 లక్షల జీవరాశులను ప్రతి ఒక్కరికి అగ్నిహోత్రి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు సంస్కార విధి వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్రం ఉపదేశం చేసేటప్పుడు దానికి వ్యాఖ్యానం దయానంద సరస్వతి రాస్తుంటాడు. ఏంటంటే ప్రాణులకి ప్రాణం ఇచ్చేటువంటి పరమేశ్వరుడు, ప్రాణం ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడు, ప్రాణం పోస్తున్నాడు, జీవం పోస్తున్నాడు. ఇది భగవంతుడు చేసేటువంటి ఆ రహస్యమనే ఈ యొక్క పౌరాణికులు విగ్రహాలను గుడి కట్టుకొని, విగ్రహాలను ఆ శిల్పాలను చెక్కుకొని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే జీవం పోయడం, ఊపిరిని అందించడం. అదే రహస్యాన్ని ఋగ్వేదం 10వ మండలం 125వ సూక్తం 8వ మంత్రం ప్రథమ చరణంలో చెప్తున్నాడు. ఏంటంటే ఇదివరకు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునేటువంటి శ్వాసతోటి నువ్వు బ్రతికావు, అక్కడ నీకు జీవం ఉన్నది. కానీ గర్భం నుంచి బయటకు వచ్చాక నీ ఈ యొక్క పేగుబంధం, తల్లికి నీకు ఉన్నటువంటి పేగుబంధాన్ని తెంచనేది కాబట్టి అహమేవ వాయు ఇవ ప్రవామి ఆరభమానా, నేనే వాయు రూపంలో నీ దగ్గరికి ఊపిరిగా నీకు వస్తున్నాను, నిన్ను జీవింపజేయడానికి నువ్వు ఊపిరి పీల్చుకో అని అక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఆ వాయువే వచ్చి ప్రతి ఒక్కరిని బ్రతికిస్తున్నది. ఈ రహస్యాన్ని అక్కడ చెట్టు మీద, గర్భంలో ఉన్నటువంటి రహస్యాన్ని చెట్టు మీద కాయలను ఆ తొడిమెలతోటి వేలాడదీసి చూపిస్తున్నాడు కదా. ఈ పేగుబంధాన్ని చెట్ల మీద, గర్భంలో శిశువుకు తల్లికి పేగుబంధం ఎట్లయితే ఉందో ఆ చెట్టు మీద కాయకు ఆ చెట్టుకు ఆ మధ్య తొడిమే ఉంటుంటుంది కదా, ఆ తొడిమే ఈ పేగుబంధం మన శరీరంలో. కాబట్టి ఈ పేగుబంధం తెంచిన తర్వాత ఇప్పుడు నువ్వు బ్రతకాలి కాబట్టి నీ శ్వాస నువ్వే తీసుకోవాలి. ఇదివరకు గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకున్న శ్వాసతో నువ్వు బ్రతికావు, కానీ ఇప్పుడు నేను వాయువుగా నేను నీ లోపలికి వస్తున్నాను, వాయు రూపంలో నీ ముక్కు దగ్గర ఉన్నా, నువ్వు పీల్చుకో. కేవలం ఆరంభమాన, నీ జీవితాన్ని ఆరంభిస్తున్నాను ఈ వాయు రూపంలో అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఆ రూపకంగా భగవంతుడు ప్రాణం పోస్తున్నాడు. ప్రాణస్వరూపుడు పరమేశ్వరుడు, జీవుడు ప్రాణాన్ని ధారణ చేస్తున్నాడు. పరమాత్ముడు ప్రాణస్వరూపుడు, ప్రాణస్వరూపుడు శరీరంలోకి వెళ్ళి ప్రాణస్వరూపం వెళ్ళిపోయిందంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్. అవును అవును. అంటే మీ సందేహం ఏంటో చెప్పండి, అది కరెక్ట్ అయినప్పుడు. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. అగ్నిహోత్రి గారి వారిది ఈ సందర్భంలో పరమాత్ముడు ప్రాణస్వరూపుడు అని ఒప్పుకున్నారు కదా. పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి జీవి ఉన్నది శరీరంలో. పరమాత్ముడు ప్రాణస్వరూపంగా ఉన్నాడు శరీరంలో కాబట్టి జీవి తన యొక్క కార్యకలాపాలు నడుస్తా ఉంది. పరమాత్ముడు అంతటా ఉన్నాడని వేదంలో ఏ రకంగా చెప్పిందో, ఒక చెట్టు మీద 2 పక్షులు ఎట్లా ఉన్నాయో, ఒకటి చూస్తూ సాక్షి రూపంగా ఉన్నది, ఒకటి అనుభవిస్తున్నది ఏ రకంగా చెప్పిందో ఆ రకంగానే పరమాత్మ మానవ శరీరంలో ప్రాణ రూపంగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క కర్మానుసారంగా ఈ ఆత్మ కూడా వెళ్ళిపోతాడు అనేది సత్యమైన విషయం కదండి స్వామి. ఇప్పుడు మీ దృష్టిలో మీరు ఇచ్చేటువంటి దృష్టాంతానికి చెప్పేటువంటి విషయానికి పొంతన లేకుండా ఉంది. ఏ రకంగా అంటే చెట్టు మీద 2 పక్షులు దేవుడు జీవుడు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత, ప్రాణం ఎట్లా వెళ్ళిపోతుంటది? జీవుడి ప్రమేయం లేకుండా ప్రాణం ఎట్లా వెళ్ళిపోతుంటది? ప్రాణం చేతనం అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం వెళ్ళిపోతుంది స్వామి? శరీరంలో చనిపోవడానికి కారణం ఏమి? శరీరం చనిపోవడానికి కారణం ప్రాణం పోయిందానికే కదా. ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు గమ్యస్థానం రాగానే వాహనం నుంచి యాత్రికుడు దిగిపోయినట్టుగానే ఈ యొక్క దేహం నుంచి జీవాత్మ బయటకు వస్తుంది.
జీవాత్మ రావడంతో శ్వాస ఆగిపోతుంది. ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రాణం మళ్ళీ స్వామి ఆ? ప్రాణం అనేది ఒకటి ఉంది స్వామి లోపట. ఆహా, ఇప్పుడు మీరు మళ్ళీ అడగండి, మీ సందేహం ఏంటి స్పష్టంగా. ఇప్పుడు ప్రాణము ఉందా లేదా శరీరంలో? ప్రాణం ఆత్మ ఒకటే ఉంటే నడవదు కదా స్వామి, ఆత్మ ప్రాణం రెండు ఉన్నాయి కదా స్వామి. ఒకసారి అట్లా తిరిగి వద్దాం పదండి, వాహనం ఎక్కండి రండి. స్టార్ట్ చేసేది, నడిపించేది, ఆపేది, దిగేది ఎవరు? బండి ఆపడం, నడిపేవారే. ఆపడం స్టార్ట్ చేస్తుంటే నడుస్తుంటది, ఆపితే ఆగుతుంటది, ఇది ఇంజన్ ఆపేస్తే ఆపుతుంటది. ఇదంతా ఈ వాహనంలో ఏ రకమైతే ఉందో మన దేహంలో జీవుడితోటే ఈ యొక్క దేహం ముందు లేదు. మీరు మీ సందేహానికి సమాధానం ఏంటంటే, మీరు ఈ రకంగా మరి అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. దేహం ముందు లేదు, జీవుడు వచ్చిన తర్వాతనే దేహం తయారవుతుంది. కాబట్టి ఈ దేహంలో ఉండాల్సినటువంటి కాలంతో ముడిపడినటువంటి అన్నమును తీసుకోవడం వల్ల ఆ అన్నముతోటి ఈ దేహము కాలముకు అనుగుణంగా ఆయుష్ తయారవుతుంది. ఆ ఆయుష్ ఉండాల్సినటువంటి ఆయుష్ పర్యంతం ఉండి ఆయువు అయిపోగానే ఈ యొక్క జీవుడు శరీరాన్ని దాటిపోతుంటాడు. ఆ జీవుడితోటే ఈ యొక్క ప్రాణం వెళ్ళిపోతుంటాడు. ప్రాణం విడిగా దేహంలో ఉండదు, ప్రాణం విడిగా జీవునికి వేరుగా నడవదు. అది ఉండదు ఉండదు కరెక్ట్ అండి. కానీ దాంతో పాటు వెళ్ళిపోతుంది. ముని గారు, విజయదుర్గమ్మ గారు కొద్దిగా ఆగండి, కొద్దిగా ఓపికపట్టండి. అగ్నిహోత్రి గారు చెప్పండి. వాయువు ప్రాణము కలిసిన నాద రూపమునకు అని మా గురువు గారు డెఫినేషన్ ఇచ్చారు దానికి. స్వామి, వాయువు ప్రాణం అంటే ఒక్క స్వామి, అంటే ఇప్పుడు నేను ప్రాణ సూక్తాన్ని మీరు చెప్పమని చెప్పాను. ఒకసారి దాని మీద మీరు కూడా స్టడీ చేస్తే, అంటే ఇప్పుడు కావాల్సింది ఏముందంటే మానవ సమాజానికి ప్రాణము శక్తివంతంగా చేసుకొని శరీరం లోపల, అదే ప్రాణము పరమాత్మ నాదరూపంగా ఉన్నారు. అది ఉపాసన వల్ల అనేక మందికి ఉపకారం అవుతుందని మా అభిప్రాయం. అంతకంటే మించి ఇక్కడ వేరే వాదోపవాదాలు విమర్శలు లేదు. కాకపోతే ఇది సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ప్రాణ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ప్రాణ సబ్జెక్ట్ ని మనం ఇంకా ఎక్కువ మోతాదులో తెలుసుకొని ఆచరించి ఉపాసన చేసినట్లయితే ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. అది దుఃఖ నివారకము, ప్రాణమే సర్వ దుఃఖ నివారకము, ప్రాణమే మోక్షదాయకం అనే విషయాన్ని మేము గురు ద్వారా తెలుసుకున్న విషయాన్ని మీకు ముందర ఉంచుతున్నాం. దాని మీద మీరు ఇంకా కొద్దిగా అందరికి తెలియజేస్తే బాగుంటది నా అభిప్రాయం. అమ్మగారు ఒక్క నిమిషం. ఆచార్య నేను ఒకసారి మాట్లాడతాను. ఆచార్య అమ్మగారు మీరు చెప్తారా, నేను చెప్పను? మీరు చెప్పండి స్వామి. అగ్నిహోత్రి గారు, మీరు ఆ వాట్సాప్ లో పెట్టినటువంటి దాంట్లో ఒక్క శాస్త్రీయ ప్రమాణం లేదు, వేద ప్రమాణం లేదు, ఏది లేదు. ఒక అభిప్రాయం మీరు అడగండి స్వామి, చర్చించండి, గురుగారి దగ్గర చర్చించండి, మీరు సమాధానం దొరుకుతుంది మీకు దాంట్లో. సమాధానం దొరకాలి, సమాధానం దొరకాలి. మనం లోక కళ్యాణం చేయాలి. మీ భావన బాగుంది. ఈ ఆన్లైన్ లో కాదు, రండి. ఆన్లైన్ లో కాదు, నేనే అంటున్నా, మీరు చర్చించండి దాని గురించి. స్వామి, చర్చించడానికి మీరు ఆశ్రమానికి రండి, మనం కూర్చుందాం, చర్చ చేద్దాం, మనం ముందుకు ప్రయోగం చేద్దాం. రాసిన వారిని సమాధానం అడగండి. మీరు సమాధానం అడిగితే మనకు ఆటోమేటిక్ తెలుస్తుంది గురుగారిని. గురుగారి పరిస్థితి, ఒక్క నిమిషం ముని గారు, ఒక్క నిమిషం ఉండండి. గురువు గారి పరిస్థితి ఏంటంటే, ఎన్నిసార్లు పోయినా వారి పుస్తకాలను ఇచ్చి ఆ పుస్తకాల గొప్పదనం గురించి వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కనీసం మరి నువ్వు ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి తన గురించి కానీ మన గురించి అడగడం కానీ తన గురించి చెప్పడం కానీ చేయట్లేదు. అది అక్కడ బాధాకరం. అదేంటంటే మీరు వచ్చి పరిచయం చేసి అట్లా చేస్తే జరుగుతుందేమో తెలియదు. అది మీరు అనుకున్నది గురువుగారితో చర్చ చేయడం తప్పనిసరిగా జరుగుతుంటది. ఈ విద్యను ఒకవేళ దీంట్లో రహస్యం ఉన్నట్టయితే అదే ఆచరించడం జరుగుతుంటది. ఎందుకంటే లోక కళ్యాణం గురించి కావాలి కాబట్టి దీంట్లో మీరు అన్యథా ఏమి భావించగరాదు. జరిగేటువంటిది అదే. కాకపోతే వారు చర్చ చెయ్యాలి, విషయం గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అది కత్తి మీద సాము లాంటిది. ఏంటంటే అది ఎటు దొరికినా ఏమాత్రము అప్రమాదమైనా కూడా పడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంటది అనమాట కత్తి మీద సాము చేయడం. అందుగురించి గురువు గారితో మాట్లాడడానికి ఏంటంటే, వారు మన పరిచయం అడగట్లేదు, తన పరిచయం చెప్పట్లేదు. పుస్తకాల గురించి వాటి గొప్పదనం గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే, మనం కలవాలి అని అనుకున్నప్పుడు ప్రేమగా ఉండి ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అటువంటి అవకాశం ఇస్తలేడు. ఇప్పుడు ఈ ప్రాణ విద్య గురించి చర్చ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అంటే, నన్ను పరీక్షించడానికి వచ్చావా అని వారి మనసులో తప్పుగా భావన వచ్చింది అనుకోండి, ఇక ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, చెడిపోతుంది.
సత్యం అక్కడ గ్రహించడం కాదు, నేను గురువుని కాబట్టి నా మాట వినాలి అనేటువంటిది వారి అభిప్రాయం ఉంటుంది. కానీ అది ప్రయోగాత్మకంగా మనం ఆచరిద్దాం రండి, అలా చేసి చూపెట్టాలి కదా, నేర్పించాలి కదా. మీరు అన్నారు అందరికీ చెప్పండి అంటున్నారు, చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసింది నేను ఏది దాపరికం చేయను, అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే వారు సిద్ధంగా ఉండాలి కదా. ఓం ప్రకాష్ భావన తప్పైనప్పుడు మీరు చెప్పవచ్చు, ఆన్లైన్లో చెప్పచ్చు, అందరూ వింటుంటారు. ఇవాళ ఓం ప్రకాష్ ఉంటే రేపు ఇంకొక ప్రకాష్ వస్తుంది, ఇంకొకరు చెప్తుంటారు. కానీ గురువు గారు విషయం తీసుకొచ్చినప్పుడు గురువు గారిది ఒకవేళ తప్పైతే దాన్ని ఓర్చుకోగలరా, ఆ బాధను వారు సహించుకోగలరా, అది మీరు జీర్ణించుకోగలరా? అలా అన్నప్పుడు రండి. సద్విమర్శ కువిమర్శ రెండింటికి సిద్ధంగా ఉండాలి. సత్యం గ్రహించటం త్యజించటం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండవాలనే కదా దయానంద సరస్వతి స్వామికి. అది ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అంటే సత్యంలో గ్రహించినప్పుడు అసత్యం త్యజించటకు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆర్య మహాజుడు అవుతాడు, అప్పుడే వేదాన్ని అవుతాడు, అప్పుడే దయానంద సరస్వతి అనేవాడు ఉంటారు. దీనికి స్వాగతం. దానికి అందరూ సిద్ధంగా ఉండాలి, దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దీనికి ఏమాత్రం సందేహం లేదు. మీరు సిద్ధంగా ఉండండి, ఎప్పుడైనా నేను అనుకూలంగా ఆగండి. మీరు ఆగండి. విజయ దుర్గమ్మ గారు చెప్పండి. అదే స్వామి, ఇప్పుడు వాహనం తయారు చేసేవాడు జీవాత్మ రావటానికి వాహనం అనేది ఒకటి తయారు చేసేవాడు ఉన్నాడు కదా, వాడికి వెళ్ళటానికి రావటానికి ప్రాణం ఉంటుందా పోతుందా అన్నప్పుడు వాహనం తయారు చేసేవాళ్ళు ఇట్లాంటి వాహనాలు ఎన్నో తయారు చేయాలి కదా. అమ్మగారు, మీరు ప్రసంగాన్ని అర్థం చేసుకోలేనట్లు ఉన్నారు. ఇక్కడ భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం వినండి, కరెక్టో లేదో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, గర్భాధానములో పురుషుని శరీరం నుండి శుక్రకణం వస్తుంది. వచ్చిన తర్వాతనే తల్లి గర్భములో ఆ పిండం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు మీరు అనే భాష ఎటువంటిది అంటే, ఈ గర్భం నుండి శిశువు బయటకు వచ్చిన తర్వాత ఈ పేగుబంధాన్ని తెంచిన తర్వాత భగవంతుడు చెప్తున్నటువంటి ఈ ఋగ్వేద మంత్రం 10వ మండలం 125వ సూక్తం 8వ మంత్రం మొదటి చరణం, అహమేవ వాయువం ప్రావామి ఆరభమాన అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడే పరమాత్మ జీవుడి శరీరంలోకి వస్తున్నప్పుడు శరీరం అక్కడ తయారైంది అనేటువంటిది ఇది ఉంటుంటది. కానీ అక్కడ దేవుడు చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, జీవుడు ముందు వస్తున్నాడు, తర్వాత పిండం తయారవుతుంది, శిశువుగా జన్మిస్తున్నాడు, సజీవంగానే జన్మిస్తున్నాడు, జీవుడు అందులోనే ఉంటాడు. ఇక గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ పేగుబంధాన్ని తెంచినప్పుడు ఇక్కడ ఏంటంటే, తల్లితోటి నిరంతరంగా స్రావాలు ఏవైతే అందుతున్నాయో పేగుబంధం ద్వారా, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అది సాధ్యం కాదు కాబట్టి పేగుబంధం తెంచడం జరిగింది. ఇప్పుడు నీ చూపు నువ్వే చూడాలి, నీ వినికిడి నువ్వే వినాలి, నీ శ్వాస నువ్వే తీసుకోవాలి. అందుగురించి ఆ శ్వాసగా నేను నీకు ఈ వాయు రూపంలో వస్తున్నాను నీ జీవితాన్ని ఆరంభించడానికని భగవంతుడు అన్నాడు. అందుకని లోపలి వ్యవస్థ వేరు, బయట వ్యవస్థ వేరు. మీరు బయట వ్యవస్థను పట్టుకుంటున్నారు కాబట్టి వాహనాలను తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు, వినియోగించుకునేవాడు ఒకడు ఉన్నాడు అనేది ఇక్కడ సిద్ధిస్తున్నది. అలాగా స్వామి, నేను చెప్పటం పొరపాటేమో, కానీ నేను అసలు మన తల్లి గర్భంలో శరీరాన్ని పిండాన్ని తయారు చేసి శిశువుగా మార్చింది ఎవరు? ఆయన అనేవాడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, అలాగా అంటున్నా నేను. అవును, వ్యవస్థ భగవంతుంది. కానీ ఈ తల్లి గర్భంలో తయారయ్యేటువంటి పిండానికి కళ్ళు ఎంతవరకు పనిచేయాలి, చేతులు ఎంతవరకు పనిచేయాలి, బుద్ధి ఎంతవరకు పనిచేయాలి అనేటువంటిది అతని కర్మఫలం మీద ఉన్నటువంటిది భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. అవును స్వామి, మనం ఒక్క శరీరం ఒక్క శిశువు గురించి ఆలోచిస్తున్నాము ఇక్కడ, కానీ అన్ని శిశువుల్ని ఆయనే కదా తయారు చేసింది, ఇంకా ఆయనకి రాకడా పోకడా లేదుగా అని చెప్తున్నా నేను. అవునవును, అది నిజమే. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. ఆయన 2 పక్షులు ఉన్నాయి, ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి అట్లా కాదుగా. అసలు దానికి రాకడా పోకడా లేదుగా, ఉన్నది ఒకటే పక్షి. ఇప్పుడు సర్వవ్యాపకుడు అనే వేదంలోనే 2 ఉన్నారని చెప్పింది కదమ్మా, వేదంలోనే 2 ఉన్నాయని చెప్తున్నారు కదా. అవును స్వామి, వేదంలో 2 ఉన్నాయి అంటే అసలు ఆయనకి రాకడా పోకడా లేదు కదా వెళ్ళిపోవటానికి. అమ్మా, మీకు అర్థమైతే లేదు, జీవాత్మ పరమాత్మ ఇద్దరు చేతులు ఉన్నారు కదా. ఉన్నారు స్వామి, ఉన్నారు. అసలు పరమాత్మకి రాకడా పోకడా లేదు కదా. అది పరమాత్మకి లేదు, కానీ ప్రాణ స్వరూపంగా చేసి మానవ శరీరంలో ఉన్నదానికి వ్యవస్థ నడుస్తుంది కదమ్మా. జీవాత్మకు ఉంది కదా, ఇప్పుడు జీవాత్మకు ఉన్నది, పరమాత్మకు ఉండదు. అమ్మగారు ఒక్క నిమిషం, వరలక్ష్మి గారు మీకు పనిచేయండి.
విజయదుర్గమ్మ గారు, రావాల్సిన అవసరం, శరీర ధారణ చేయాల్సిన అవసరం, కర్మ చేయాల్సిన అవసరం, చనిపోవాల్సిన అవసరం, ముక్తి పొందాల్సిన అవసరం ఎవరికి? జీవుడికా దేవుడికా? జీవుడికి. అంతే. అతడి ఈ వచ్చిపోయేటువంటి కదలికల ప్రమేయం, ఈ చావు పుట్టుకలు, మోక్షం అంతా జీవుడిదే. ఇదంతా వ్యవస్థ చేసేవాడు పరమాత్ముడు. అంతే. ఓకే. కూడా అదే చెప్తున్నాను స్వామి. అసలు ఆయనకి ప్రాణస్వరూపుడు వెళ్తున్నాడు, ఒక చిలకి వెళ్ళిపోతుంది అట్లా కాకుండా ఆయన అంతటా కదిలే దాంట్లోనూ కదలని దాంట్లోనూ ఆయన అంతటా ఈ వ్యవస్థ నిర్మిస్తున్నాడు. నిర్మించడం ఈ వెళ్ళేది రాకడా పోకడా అనేది జీవాత్మకు అంటున్నాను నేను. అవును, జీవాత్మకి వర్తిస్తుంది, పరమాత్మ కాదు. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. చనిపోయిన శవములోనూ ఉన్నాడు, చితిపై కాలేటువంటి శివములో ఉన్నాడు, ఆ భూమిలో పాతి పెట్టినటువంటి దాన్ని ఆ క్రిములన్నీ పీక్కు తినేటువంటి పీక్కు తినే వాటిలో ఉన్నాడు, ఆ శవంలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. నేనదే ఆయనకి రాకడా పోకడా లేదు కదా. లేవు లేవు లేవు. కాల్చేటువంటి అగ్నిలో కూడా ఉన్నాడు తెలుసుకోవాలి. అంతే. తర్వాత అక్కడ ఆచార్య ఇక్కడ ఒక విషయము, అగ్నిహోత్రి అయినటువంటి విషయం ఏంటంటే, ప్రాణము జడమా చేతనమా మొదలది తేల్చండి. జడం. అది అర్థమైతే సమస్య అయిపోయి, ఇంకేందిగా సమస్య. జడం అది 100% చేతనం కాదు. చేతనం జీవాత్మ మాత్రమే. రెండే చేతన పదార్థాలు, ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. తెలుసు కదా, ఆ పరమాత్మనే ప్రాణస్వరూపంగా ఉన్నాడని వేదం ఉన్నాడు. ఆచార్య ఒక చిన్న విషయం. ఓకే ఓకే ఓకే, సమస్య ప్రాబ్లం క్లియర్. ఓం ఆచార్యజీ చెప్పండి. భూహు అంటే ప్రాణమే కదండి. భూహు అంటే అవును ప్రాణస్వరూపుడు అన్నప్పుడు గాలి, మీరు చెప్పిన ఆక్సిజన్ అది కాదండి ప్రాణం అంటే. ప్రాణం అనేది చేతనము. ఓం అంటే భూహే కదండి. ఫస్ట్ గాయత్రి మంత్రంలో భూహే చెప్పినాడు. భూహు తర్వాతనే భూహ. అంటే ప్రాణమే దుఃఖ నివారకము, ప్రాణమే ఆనంద స్వరూపము అని అక్కడ పేర్కొనడం జరిగింది. స్వామి ఇక్కడ భూహు అనేటువంటిది ఏంటంటే, భూహు ప్రాణధారణ. భూ అంటే జీవుల లోపల ప్రాణం పోస్తున్నాడు భగవంతుడు, జీవం పోస్తున్నాడు. కాబట్టి జీవం పోసుకున్న తర్వాతనే జీవాత్మ అనబడతాయి జీవులని. ఈ యొక్క ప్రాణులని ఎప్పుడు అంటున్నామంటే, ప్రాణ ప్రతిష్ఠ చేయబడినవి కాబట్టి, ప్రాణం పోసాడు కాబట్టి భగవంతుడు, ఆ తర్వాత ప్రాణులు అనబడుతున్నాయి. అంతేగాని ఈ జీవాత్మకు పరమాత్మకు భిన్నంగా ప్రాణం అనేటువంటిది చేతనం కాదు. అదే చేతనం కేవలం రెండే పదార్థాలు, జీవాత్మ పరమాత్మ. ఇప్పుడు మీరే చెప్పారు కదా, ద్వాసుపర్ణ సయుజ సకాయ. ఈ మంత్రంలో చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయని చెప్పేసి, ఒక పక్షి పరమాత్మ, ఒక పక్షి జీవాత్మ. ఈ చెట్టు అనేటువంటిది సృష్టి వ్యవస్థ. ప్రభాకర్ గారు చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పండి. ఆచార్యజీ, గాలి అనేది ఒక జడ పదార్థం. అవును. మరియు అది మిశ్రమ పదార్థం. మిశ్రమం ఏంటి? ఆ గాలిలో అనేక వాయువులు ఉంటాయి. అందులో ఒకటి ప్రాణవాయువు. ప్రాణం అనేది ఒక వాయువు, అది జడం. అందుకే ప్రాణం అనేది జడ పదార్థం. అంతే. ప్రాణము జడం అనేది ఆచార్య ఎలా అవుతుంది అంటే, ప్రాణవాయువు అని అంటాం కదా. ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. అమ్మగారు ఒక్కరు మాట్లాడండి. ప్రభాకర్ గారు అమ్మగారు మాట్లాడనివ్వండి. చెప్పండి అమ్మా. ప్రాణం వెళ్ళిపోయింది అంటున్నాము. అంటే అక్కడ వెళ్ళిపోయింది ఏంటి? జీవాత్మ తన కర్మఫలం పూర్తయిపోయింది కాబట్టి ప్రాణం వెళ్ళిపోయింది. అంతేగాని ప్రాణం ఎప్పుడు జడమే. అది అయిపోయింది కాబట్టి చాని వెళ్ళిపోయాడు. అదే సంతోషంగా వెళ్ళినప్పుడు, మోక్షానికి వెళ్ళినప్పుడు, మన మామూలుగా ప్రయాణికుడి కనుక వాహనాన్ని దిగి అలా ప్రశాంతంగా ప్రాణం ఎప్పుడు అది చేతనం కాదు. అంటే తెలియదు, కానీ గ్రహించిన దాన్ని బట్టి అది చెప్పగలరు. ఒక మాట, గట్టిగా తుమ్మినప్పుడు గుండె ఆగుతుందా లేదా? ఆగుతుంది కదా ఆచార్య, ఆగుతుంది. గుండె ఆగుతుంది అంటే శ్వాస ఆడదు. శ్వాస అనేటువంటిది ఊపిరితోటే, వాయువుతోటే ఆడుతుంటుంటది. కాబట్టి ఆ తుమ్మినప్పుడు ఆగిపోతుంటది. మరి అది చేతనమైనప్పుడు ఆ గుండెని ఎందుకు నడిపించట్లేదు వాయువు?
అది ఇక ఆలోచించండి, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కాబట్టి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. మీరు ఆగండి. అమ్మగారు, ఆయిల్ వాయువు ఒకటే. సరే, ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ప్రాణం ఒకటే, అది పేరు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈ 3 విషయాల గురించి క్షుణ్ణంగా ఈరోజు చర్చించడం జరిగింది. అగ్నిహోత్రి గారు కూడా చక్కగా ఉన్నారు, చక్కగా విషయాన్ని ప్రస్తావించారు. వారికి ధన్యవాదములు. ఆచార్య మరి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు వినండి. పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా నొక్కండి. ఈ విధంగా 3 అనాది పదార్థాలు తెలుసుకునే అవకాశం కల్పించినారు ఆచార్య ఓంప్రకాష్ గారు. చాలా అనుభవం అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు గురువు గారి విషయాలు ఇద్దరు అగ్నిహోత్రి గారు విన్నారు కాబట్టి ఇద్దరు పుష్పమ్మ గారు చేపిస్తారు. ఓం. సమయం బాగా అతీతమైంది కాబట్టి మూల మంత్రాలతో ప్రార్థన. ఓం. అథ వైదిక సంధ్య బ్రహ్మయుద్ధము. ఓ పుష్పమ్మ గారు, లైక్ చేయమని, షేర్ చేయమని మునిగారు చెప్పలేదు. మీరు చెప్పేటప్పుడు మొదలు పెట్టండి. పెట్టారమ్మ. ఓం అమృతోపస్కరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం సం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. దీనికి మొదటి ప్రకరణం పూర్తవుతుంది. అదే రెండవ ప్రకరణంలో అఘమర్షణ మంత్రంతో ప్రారంభమవుతుంది. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి. సూర్యా చంద్రమసౌ ఝాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ శ్రియం వయం విష్మస్తంభోజం భేదద్మః.
दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरस्थिराजेरक्षिता पितरैः सवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् दृष्टियं वयं विष्मस्संवोजं भेदद्मः प्रतीचे दिग्वरुणोऽधिपतिः प्रदातु रक्षितान्न निशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् दृष्टियं वयं विष्मस्संवोजं भेदद्मः उदीते दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् दृष्टियं वयं विष्मस्संवोजं भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्मासग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् दृष्टियं वयं विष्मस्संवोजं भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः कृत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् दृष्टियं वयं विष्मस्संवोजं भेदद्मः అత ఉపస్థాన మంత్రములు పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరం ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షభుతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్పృశశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసఃపరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండవ ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రంతో ప్రాధేయపడతారు. అత ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురసాక్షుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాహశ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ, మీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయంలో ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము. అత సమర్పణ భావంతో వేడుకోరు. ఓ పరమేశ్వర దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అత నమస్కారం అంత. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై సంయోరభిస్రవంతు నః. ఓం ఇది వైదిక సంధ్య బ్రహ్మయుద్ధం. అత శాంతి పాఠకం. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి
वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. నమస్తే.